హిందూ కార్యకర్తల మీదనే అక్రమ కేసులు పెట్టినటువంటి ఉదంతం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. జగ్గయ్యపేటలో 4 రోజుల క్రితం ఒక ఆవును కొందరు వ్యక్తులు ఒక ఆటోలో తరలిస్తున్న హిందూ చైతన్య వేదిక కార్యకర్తలు గమనించి వెనక్గా వెళ్ళారు. వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోయారు. కొంతసేపటికి 2 వ్యక్తులు 2 స్కూటీల మీద మాంసం బస్తాలతో మెయిన్ రోడ్డు మీద కనబడ్డారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ హిందూ చైతన్య వేదిక వాళ్ళు ఆ మాంసం దేనిదని వాళ్ళు అడిగితే దున్నపోతు మాంసం అని చెప్పారు. సరే స్టేషన్కి రండి అని చెప్పి వాళ్ళకి స్టేషన్కి తీసుకెళ్లారు. అది ఆవు మాంసం అని అనుమానం ఉందని చెప్పి హిందూ చైతన్య కార్యకర్తలు అడిగితే పోలీసుల సమక్షంలోనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పారు. ఆ మాంసాన్ని పశువుల హాస్పిటల్కి పంపించి ల్యాబ్ టెస్టులకు పంపాలని చెప్పారు. ఈలోపు 200 మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా అక్కడికి వచ్చి హిందూ చైతన్య వేదిక కార్యకర్తల మీద దాడి చేశారట. తన్నడంతో పాటు పెద్ద రాయితో హత్యా ప్రయత్నం కూడా చేసి గాయపరిచారట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా హిందూ కార్యకర్తలని మీ మీద కూడా కేసులు పెడతాము, వాళ్ళు మీ మీద దాడి చేశారు, మీరు వాళ్ళ మీద దాడి చేశారని బైండ్ ఓవర్ చేస్తాం, జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలని బెదిరిస్తున్నారు. ఇది హిందూ చైతన్య వేదికకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది. మరి హిందూ సమాజం కనుక చైతన్యవంతులు కాకపోతే పవన్ కళ్యాణ్ సనాతనం అంటే ఉపయోగం లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఉపయోగం లేదు. కింద ఉన్నటువంటి స్థాయిలో ఇలాంటి వెధవ పనులు జరుగుతుంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.